Dear students, today I discuss about the topic గ్లోరియోసా సూపర్బ్ యొక్క ఆవాసం, వాటి యొక్క బాహ్య లక్షణాలు మరియు ఇథ్నోబొటానికల్ యొక్క ఉపయోగాలు, అలాగే ట్రిబ్యులస్ టెర్రెస్ట్రిస్ యొక్క ఆవాసం, దాని యొక్క బాహ్య స్వరూపం మరియు ఇథ్నోబొటనీ యొక్క ఉపయోగాలు గూర్చి ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఫస్ట్ వన్, గ్లోరియోసా సూపర్బా. మీకు ఇమేజెస్లో చూపిస్తున్నాను కదా, ఇది గ్లోరియోసా సూపర్బా ప్లాంట్. ఈ గ్లోరియోసా సూపర్బా నాబి అని కూడా అంటారు. గ్లోరియోసా సూపర్బా యొక్క వర్గీకరణ ఏంటంటే తరగతి ఏకదళ బీజాలు, క్రమం లిలియేలిస్, కుటుంబం లిలియేసి, ప్రజాతి గ్లోరియోసా, జాతి సూపర్బా. ఇది గ్లోరియోసా సూపర్బా యొక్క వర్గీకరణ. ఈ గ్లోరియోసా సూపర్బా యొక్క ఆవాసం ఏంటంటే దీనిని కాలిహారి అని కూడా పిలువబడే గ్లోరియోసా సూపర్బా దుంప కలిగిన పైకి ఎగబాకే ఒక బహువార్షిక గుల్మాన్ని గ్లోరియోసా సూపర్బా అని పిలుస్తారు. అంటే దీన్ని కాలిహారి అని కూడా, గ్లోరియోసా సూపర్బా అనే కాకుండా కాలిహారి అని కూడా పిలుస్తారు. ఇంకేంటంటే ఈ గ్లోరియోసా సూపర్బా అనేది దుంప కలిగిన పైకి ఎగబాగే బహువార్షిక గుల్మము. ఈ మొక్క యొక్క రంగురంగుల ఆకర్షణీయమైన పుష్పాల కారణంగా దీనిని గ్లోరీ లిల్లీ అని కూడా పిలుస్తారు. చూడండి, మీకు ఇమేజెస్లో కనిపిస్తుంది కదా, దీని యొక్క పుష్పం అనేది ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని గ్లోరీ లిల్లీ అని కూడా పిలుస్తారు. ఇది ఈ ఈ పుష్పం అనేది జింబాబ్వే దేశపు జాతీయ పుష్పము మరియు తమిళనాడు యొక్క రాష్ట్ర పుష్పముగా ఈ గ్లోరియోసా సూపర్బా అనేది పిలువబడుతుంది. జింబాబ్వే దేశపు జాతీయ పుష్పం, అలాగే తమిళనాడు రాష్ట్రీయ పుష్పం అన్నమాట. నెక్స్ట్, ఈ గ్లోరియోసా సూపర్బా యొక్క బాహ్య లక్షణాలు ఏంటి? బాహ్య లక్షణాలు ఏంటంటే గ్లోరియోసా సూపర్బా యొక్క మొక్క పొడవు 3 నుంచి 6 మీటర్ల మధ్య ఉంటుంది. వి ఆకారంలో స్తూపాకారపు దుంపవేళ్ళ నుండి 1 నుండి 4 కాండాలు ఉత్పన్నమవుతాయి. చూడండి, నేను దీని యొక్క కాండాన్ని కూడా చూపిస్తాను. ఇది చూడండి, వి ఆకారంలో కనిపిస్తుంది. అంటే వి ఆకారంలో కనిపించే స్తూపాకారపు దుంపవేళ్ళ నుండి 1 నుంచి 4 కాండాలు అనేవి ఉత్పన్నం అవుతాయి. కాండం పూర్తిగా పత్రాలతో ఉంటుంది. దీని యొక్క పత్రాలు చూడండి ఈ విధంగా ఉంటాయి. దీని యొక్క పత్రాలు ఈ విధంగా ఉంటాయి. కాండం పూర్తిగా పత్రాలతో ఉంటుంది. పత్రాలు అనేవి వృంతరహితం. అంటే చూడండి, పత్రాలకి వృంతాలు అనేవి లేవు కాబట్టి పత్రాలు అనేవి వృంతరహితం. బల్లెం వలె ఉండి శీర్షం మొనదేలిన నులితీగగా రూపాంతరం చెందుతుంది. ఇవి 5 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు, 3 నుంచి 5 సెంటీమీటర్ల వెడల్పు, ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటూ సమాంతర ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటాయి. చూడండి, దీని యొక్క ఆకులు ఎలా ఉన్నాయి, వెడల్పుగా ఉన్నాయి, అలాగే బాగా ఎక్కువగా ముదురు ఆకుపచ్చ రంగును కలిగి ఉన్నాయి. అలాగే దీని యొక్క పత్రం అనేది సమాంతర ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటుంది. జూలై నుండి అక్టోబర్ వరకు పుష్పించే కాలము. ఇవి ఎరుపు, నారింజ మరియు పసుపు వర్ణాల్లో ఎక్కువగా మరియు ఇతర రంగులతో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అంటే చూడండి, దీని యొక్క పుష్పాలు ఎలా ఉన్నాయంటే ఎరుపు రంగులో ఉన్నాయి, అలాగే నారింజ రంగులో ఉన్నాయి, అలాగే పసుపు రంగులో ఉంటూ చాలా ఆకర్షణీయంగా దీని పుష్పాలు అనేవి కనిపిస్తాయి. దీని యొక్క ఫలం 6 నుంచి 12 సెంటీమీటర్లు పొడవు గల ఒక పెద్ద దీర్ఘచతురస్రాకార గుళిక. విత్తనాలు అనేవి ఎరుపు రంగులో ఉంటాయి. దీని యొక్క గ్లోరియోసా సూపర్బా యొక్క రసాయన సంఘటన ఏంటంటే ఈ గ్లోరియోసా సూపర్బా యొక్క రసాయన సంఘటనము కొమ్ము. చూడండి, దీని యొక్క కొమ్ము అనేది విషపూరితం.
దీనికి కారణం ఉత్తేజితమైన కాల్చిసిన్ ఆల్కలాయిడ్ అధిక మోతాదులో ఉండటము. దీనితో పాటు గ్లోరియోసిన్ అనే మరొక విషపూరిత ఆల్కలాయిడ్, వీటితో పాటు ల్యూమిక్ కాల్చిసిన్, ఎన్ ఫార్మల్ ఎసిటైల్ కాల్చిసిన్, 3-డైమిథైల్ ఎన్డి ఫార్మిల్ ఎన్డి ఎసిటైల్ కాల్చిసిన్ కూడా ఈ మొక్క నుంచి సంగ్రహిస్తారు. దీని యొక్క ఇది రసాయనిక సంఘటనము. నెక్స్ట్, ఈ గ్లోరియోసా సూపర్బా యొక్క ఔషధ ఉపయోగాలు మరియు ఇథ్నోబొటానికల్ ఉపయోగాలు. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఎక్కువగా నరాల రుగ్మత నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే చర్మ వ్యాధులు మరియు దురదలను కూడా నివారిస్తుంది. గర్భధారణ సమయంలో పురిటి నొప్పిని తగ్గిస్తుంది. ఇది పైల్స్ మరియు దీర్ఘకాలిక పుండు చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. వేర్ల నుండి తీసిన సారాన్ని శరీరానికి బలమును, ఆరోగ్యాన్ని ఇచ్చే మందుగా ఉపయోగిస్తారు. విత్తనాల నుండి లభించే కోల్కిసిస్ను రమాటిజం మరియు గౌట్ చికిత్సలో ఉపయోగిస్తారు. దీని యొక్క దుంపలు పాము కాటుకు ఉపయోగిస్తారు. దుంపలను క్యాన్సర్ మరియు కుష్టు వ్యాధి నివారణలో ఉపయోగించబడుతుంది. ఆఫ్రికన్లు దాని విషపూరితమైన స్వభావం వలన బాణంలో ఆకుల సారాన్ని ఉపయోగిస్తారు. శరీరానికి ఎటువంటి నష్టం కలిగించకుండానే మన శరీరంలోని నులుపురుగులను చంపడానికి ఈ దుంపలను ఉపయోగిస్తారు. మలబద్ధకం కోసం గృహ చికిత్సగా ఉపయోగించబడుతుంది. కొండరెడ్డి మరియు కోయ తెగవారు వేర్లను ముద్దగా చేసి తేలుకాటుకు మరియు పైల్స్ సమస్యలకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది గ్లోరియోసా సూపర్బా యొక్క ఔషధ ఉపయోగాలు మరియు ఇథ్నోబొటానికల్ యొక్క ఉపయోగాలు. నెక్స్ట్, ట్రిబ్యులస్ టెర్రిస్ట్రిస్. చూడండి, నేను ఇమేజెస్లో చూపిస్తున్నాను కదా, ఇది ట్రిబ్యులస్ టెర్రిస్ట్రిస్ అనే ప్లాంట్. దీని యొక్క విస్తరణ, ఈ ట్రిబ్యులస్ టెర్రిస్ట్రిస్ అనేది భారతదేశం అంతటా వ్యాపించి ఉంటుంది. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్ మరియు దక్షిణ భారతదేశ ప్రాంతాలలో కొలుపు మొక్కగా రోడ్లు పక్కన మరియు ఖాళీ ప్రాంతాలలో పెరుగుతూ ఈ ట్రిబ్యులస్ టెర్రిస్ట్రిస్ అనే మొక్క కనిపిస్తుంది. నెక్స్ట్, ట్రిబ్యులస్ టెర్రిస్ట్రిస్ యొక్క బాహ్య స్వరూపము. ఈ మొక్క అనేది ఏకవార్షిక పొద, పొడవుగా శాఖయుతమైన తల్లి వేరు వ్యవస్థను ఉంటుంది. లేత కొమ్మలు మృదువైన కేశాలతో కప్పబడి ఉంటాయి. ఆకుపచ్చని కాండం సాగిలపడి పెరుగుతూ శాఖయుతంగా కేశాలు ఉంటాయి. పత్రాలు చూడండి, దీని యొక్క పత్రాలు అనేది చూడండి అభిముఖం, అలాగే అసమానం, పిచ్చాకార సంయుక్త పత్రాలు. పత్రకాలు సాధారణంగా 5 నుంచి 7 జతలు సూక్ష్మపత్ర పుచ్చాలు ఉంటాయి. ఇంకేంటంటే ఈ పత్రాలు క్రాంచ్ అంతర్నిర్మాణాన్ని కలిగి ఉండి C4 కర్బన స్థాపనను కలిగి ఉంటాయి. దీని యొక్క పుష్పాలు అనేవి పసుపు వర్ణంలో కనిపిస్తూ ఉంటాయి. 5 ఆకర్షణ పత్రాలు చూడండి కనిపిస్తున్నాయి కదా, 5 ఆకర్షణ పత్రాలు దాని మధ్య గ్రీవస్థంగా కానీ లేదా ప్రతి అభిముఖంగా ఏకాంతరంగా చిన్న కాడలతో వస్తాయి. ఫలం 0.5 అంగుళాల వ్యాసం కలిగి గుండ్రంగా ఉంటుంది. దట్టమైన వెంట్రుకలుండి గట్టిగా ఉండే 5 చిరు ఫలాలు
ఫలంలో ఉంటాయి. జూలై మరియు ఆగస్ట్ నెలలో పుష్పాలు మరియు ఫలాలు అనేవి ఏర్పడతాయి. దీని యొక్క విత్తనాలు చూపిస్తాను చూడండి. దీని యొక్క విత్తనాలు ఇలా కనిపిస్తాయన్నమాట. ఇది ట్రిబ్యులస్ టెరెస్ట్రిస్ యొక్క బాహ్య లక్షణం. నెక్స్ట్ ట్రిబ్యులస్ టెరెస్ట్రిస్ యొక్క రసాయన సంఘటనము. ఫలంలో సపోనిన్లు ఉంటాయి. ఇవి నీటితో కలిసినప్పుడు డయస్జెనిస్, రస్కాజెనిస్, జిటాజెనిస్లు ఉత్పత్తి అవుతాయి. దీనిలో కాంపెరాల్ 3 రామ్నాసైడ్, అలాగే కాంపెరాల్ 6P కేఆర్ఆయిల్, అలాగే 3D గ్లూకోసైడ్ లాంటి ప్లైవోస్ గ్లైకోసైడ్స్ అనే రసాయనాలు ఈ ట్రిబ్యులస్ టెరెస్ట్రిస్లో ఉంటాయి. నెక్స్ట్ ట్రిబ్యులస్ టెరెస్ట్రిస్ యొక్క ఇథ్నోబొటానికల్ ఉపయోగాలు. గిరిజనులు దీని యొక్క పత్రాలను ఆకుకూరలుగా వాడతారు. దీని యొక్క విత్తనాలను విరేచనకారిగా మరియు మూత్రపిండ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి దీన్ని నివారణకారిగా ఉపయోగిస్తారు. అలాగే దీనిని అతిమూత్ర వ్యాధికి, నపుంసకత్వానికి, అలాగే మూత్ర విసర్జన చేసేటప్పుడు కలిగే మంటను తగ్గించటానికి దీని యొక్క ఔషధాన్ని యూజ్ చేస్తారు. ఇది ట్రిబ్యులస్ టెరెస్ట్రిస్ యొక్క ఔషధ ఉపయోగాలు.